హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. మరొక ట్రావెల్ బ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. నా ప్రీవియస్ వీడియో ఇది. ఈ వీడియోని ఈ కార్తీక మాసంలో పోస్ట్ చేయాలని చాలానే వెయిట్ చేశాను. తెలంగాణ సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్. తెలంగాణలోనే అతిపెద్ద టెంపుల్‌గా పిలువబడే వేములవాడ రాజన్న గుడి చరిత్ర విశేషాలు తెలుసుకునే ముందు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒడిబియ్యం మొక్కులైతే ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. మా చిత్రమ్మ ఫ్యామిలీతో అయితే ఆ రాజన్న దర్శనానికే వచ్చాను. ఇక్కడ ఎక్కడ చూసినా బెల్లం కుందులు ప్రతి షాప్లో కూడా కనిపిస్తున్నాయి. స్వామివారికి బెల్లం సమర్పించడం అనేది ఇక్కడ ఒక ఆచారంగా జరుగుతోంది. ఈ పరమశివుణ్ణి భక్తులు వేములవాడ రాజన్నగా కొలిచి కోడెలను మొక్కులుగా కట్టడం అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అంటే గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూరు ప్రదక్షిణ చేయించి ఆలయ ప్రాంగణంలో కట్టేసి ఆ గిత్తను దేవాలయానికి ఇచ్చేస్తుంటారు. గిత్తలను దూడలను అద్దెకు కూడా లభిస్తాయి ఇక్కడ. ఇక ఈ గుడి చరిత్ర చూస్తే పూర్వం రాజరాజ నరేంద్రుడు అనే రాజు ఒక ఋషిని చంపడం వల్ల బ్రహ్మహత్య పాతకము అనే దోషమును పొందుతాడు. ఆ దోషమును పోగొట్టుకున్నటకై దేశంలో ఉన్న ఎన్నో క్షేత్రాలను తిరిగినా కూడా ప్రయోజనం ఉండదు. చివరకు ఈ ప్రాంతానికి చేరి ఇక్కడ ధర్మగుండంలో స్నానం చేస్తుండగా ఆయనకు ఆ నీటిలో శివలింగం దర్శనమిస్తుంది. ఆ శివలింగాన్ని నీటి ఒడ్డున ప్రతిష్ఠించి పూజిస్తుండగా ఆ పరమశివుడు దర్శనమిచ్చి బ్రహ్మహత్య పాతకము అనే దోషమును తొలగిస్తున్నానని, ఇక నుండి ఈ ప్రాంతంలో రాజరాజేశ్వర స్వామిగా దర్శనమిస్తానని రాజుకు అభయమిస్తాడు. ఆ రోజు నుండి స్వామివారు అనేక మహిమలను చూపుతూ ఈ ప్రాంతంలో వేములవాడ రాజన్నగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అలానే ఇక్కడ గాజుల సంత అనేది జరుగుతూ ఉంటుంది. వచ్చిన భక్తులు ఎంతో ఇష్టంగా గాజులను అయితే తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా చూసేయండి. కరీంనగర్ వేములవాడలో ఈ భీమేశ్వర ఆలయం కూడా ఉంది. ఎంతో ప్రాచీనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం తరువాత ఎక్కువగా దర్శించే ఆలయం ఈ భీమేశ్వర ఆలయం అని చెప్పచ్చు. ఈ ఆలయం విశాలమైన ఆవరణతో ఎంతో ప్రశాంతంగా చక్కటి దర్శనంతో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం నలువైపులా వినిపిస్తూ పాజిటివ్ వైబ్స్గా మార్చేసింది. అంతే పాజిటివ్ వైబ్స్తో రాజన్న గుడి నుండి బయలుదేరాం. ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నాంపల్లి గుట్టకైతే వెళ్తున్నాం. వ్యూ చూసారా ఎంత బాగుందో. నాగుపాము పడగ కృష్ణుడి బొమ్మ అయితే కనిపిస్తోంది అంత దూరంలో. ఇదే నాంపల్లి గుట్ట. వేములవాడ వచ్చిన భక్తులు ఈ ప్లేస్నైతే తప్పకుండా విజిట్ చేస్తారు. ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. స్వయంభూగా ఒక బండకే స్వామి వెలిశారని ఇక్కడ చెప్తున్నారు. బండకి ఆనుకునే ఈ గుడి ఉంది చూసారా. స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. పైనుండి వ్యూ చూపిస్తున్నాను చూసేయండి. ఇక్కడ మంచి ఫ్యామిలీ పిక్స్ కూడా తీసుకోవచ్చు. వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. అలానే సిద్దిపేట జిల్లా కొమ్మరవెల్లి మల్లన్న స్వామి గుడిని కూడా దర్శనం చేసుకున్నాం. ఈ కార్తీక మాసం స్పెషల్ వీడియో ఆ మహాశివుడు వేములవాడ రాజన్న వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. లక్ష్మి.